ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సిరీస్లోని తదుపరి వీడియోలోకి వచ్చేసాము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈయన దేవుని అంతిమ దేవ ప్రవక్త, మానవాళంతటికీ మార్గదర్శి కూడా. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్యల్లో ఒక సమస్య ఊబకాయము. అలాగే ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి అనేక వ్యాధులకు ప్రధానమైనటువంటి కారణం అధికంగా భుజించడమే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 1400 సంవత్సరాల క్రితమే మితాహారాన్ని ఎక్కువగా ప్రోత్సహించేవారు. ప్రవక్త వారు ఈ విధంగా అంటూ ఉండేవారు, ఒకరి ఆహారం ఇద్దరికి, ఇద్దరి ఆహారం నలుగురికి, నలుగురి ఆహారం 8 మందికి సరిపోతుంది అని బోధించేవారు. ఇంకా జామే తిర్మిజీలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి ఒక హదీస్ ఈ విధంగా ఉంది. ఆదాం సుతుడు తాను నింపుకునేటువంటి నికృష్టమైనటువంటి పాత్రల్లో అతి నికృష్టమైనటువంటి పాత్ర అతని కడుపు అని చెప్పి అనేవారు. ఆదంసుతుడు తన వెన్నుముకను నిలబెట్టుకోవడానికి, అంటే తాను నిటారుగా నిలబడడానికి, బలంగా నిలబడడానికి కొన్ని ముద్దలు చాలు. ఒకవేళ అంతకన్నా అతను తినాలనిపిస్తే 3వ వంతు ఆహారం కోసం, మరో 3వ వంతు నీటి కోసం, మరో 3వ వంతు శ్వాస కోసం ఖాళీగా వదిలిపెట్టాలి అని చెప్పి అనేవారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే ఒక వంతు ఆహారము, ఒక వంతు నీళ్లు, మరో వంతు శ్వాస కోసం ఖాళీగా ఉంచాలి అని చెప్పి దైవ ప్రవక్త 1400 సంవత్సరాల క్రితమే చెప్పారు. కానీ ఈ అత్యద్భుతమైన శాస్త్రీయ విధానాన్ని విడిచిపెట్టి కడుపు నిండా భుజిస్తున్న కారణంగా ఒకవైపున ఉబకాయం, మరోవైపున రకరకాల వ్యాధుల బారిన మానవాళి పడుతుంది. కాబట్టి మానవాళి ఎప్పుడు కూడా మితాహారాన్ని ఇష్టపడాలి. మరియు ఒకరి భోజనం ఇద్దరికి, ఇద్దరి భోజనం నలుగురికి, నలుగురి భోజనం 8 మందిలో తినడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, సమాజాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దాలి. రండి, ప్రవక్త ముహమ్మద్ వారు బోధించినటువంటి ఈ అద్భుతమైనటువంటి మాటల్ని ఆచరించి చూపిద్దాం, ఒక చక్కని సమాజాన్ని స్థాపిద్దాం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్రను చదివేందుకు ప్రయత్నం చేయండి. ఆదర్శ జీవితం మరియు హృదయాల విజేత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేటువంటి చిరు పుస్తకాలు తప్పనిసరిగా చదివేందుకు ప్రయత్నం చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.